హలో అండి, ఇవాళ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అర్థమవుతుంది కదా నా వీడియో చూస్తుంటే. చార్మినార్కి అండి. రంజాన్ టైంలో చార్మినార్కి వెళ్తే మనకి ఆ టైంలో చాలా వెరైటీస్ వస్తాయండి, చాలా కలెక్షన్స్ కూడా ఉంటాయి. అందుకే నేను ఎవ్రీ ఇయర్ రంజాన్ టైంలో చార్మినార్ కంపల్సరీ నేను విజిట్ చేస్తాను. షాపింగ్లో మనకు వెరైటీ ఎక్స్ట్రా కలెక్షన్స్ కానీ వెరైటీస్ కానీ చాలా కనబడతాయండి మనకి. అందుకని చెప్పి నేను మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీస్తూ చార్మినార్ చుట్టేసాను మొత్తం. కానీ నేను వీడియో మొత్తం లెంతీ అయిపోతుందని చెప్పి నేను 2 పార్ట్స్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే ఒక 2-3 డేస్ గ్యాప్లో వస్తుంది. అంతలోపు ఈ వీడియోని మీరు అందరూ చూసేసేయండి. అలాగే నా ఛానల్ నేమ్ తెలుసు కదా, శ్వేతా మునిగాల, శ్వేతాస్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మన కళ్ళకి ఎంత ఆనందంగా, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో చార్మినార్. ఒక తప్పు ఏం చేశానంటే, చార్మినార్కి వెళ్ళాలనుకుంటే రంజాన్ టైంలో షాపింగ్ కదా, ఆడవాళ్ళకి ఎంత టైం ఉన్నా తక్కువేనండి షాపింగ్ కోసం. ఎందుకంటే అసలైతే మనం ఇంట్లో నుండి 2కి అలా వెళ్ళినా కూడా 3-4 వరకు మనం రీచ్ అయిపోయినా, జర్నీలో కొంచెం లేట్ అయినా కూడా మనకి పర్వాలేదు. కానీ అక్కడికి మాత్రం 4 వరకు రీచ్ అయితే మనం ఆరాముగా షాపింగ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే క్రౌడ్ అండి. ఆల్రెడీ నేను లేట్ అయిపోయాను. 5:30 అరౌండ్ 5:30 అయిపోయిందండి నేను వెళ్ళేసరికి. అందుకే చాలా క్రౌడ్ ఉంది. చాలా నేను స్ట్రెస్గా చాలా ఇదైపోయానండి అసలు. మనం ఫ్రెష్గా వెళ్ళిన వెళ్ళిన 2-3 మినిట్స్కే అసలు అబ్బా ఇంత లేట్ అయిపోయింది, ఇంత క్రౌడ్ ఉంది ఏంటి అని అనిపించింది. ముఖ్యంగా ఇంకొక మిస్టేక్ చేయొద్దండి. రంజాన్ టైంలో సాటర్డే సండే టైంలో మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. ఎందుకంటే వాళ్ళు కూడా అదే టైంలో ఖాళీగా ఉంటారు. వాళ్ళు కూడా హాలిడే ఉండి వెళ్తారు కదా షాపింగ్కి. ఇంట్లో ఉన్న ముస్లిం లేడీస్ కానీ వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు కూడా. కాబట్టి ఆ 2 రోజులు మినహా మిగతా ఏ రోజులో వెళ్ళినా కూడా పర్లేదండి మనం చార్మినార్ షాపింగ్కి. చూడండి, ఈ వీడియోలో మీకు ఎన్ని రకాల ఐటమ్స్ నేను చూపించాను. ఫ్లవర్స్, బొకేస్, అంటే మన ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కాంచలి, కీ చైన్స్, స్పెడ్స్, ఇలాంటివి ఎన్నో వెరైటీలు అండి. ఇక్కడ చూడండి, బొకేస్ మన ఇంట్లో పెట్టుకోవడానికి, ఫ్లవర్ వాజులకి. నెక్స్ట్ వాచ్ స్టోర్ ఇక్కడ. ఎన్ని వెరైటీలు ఉన్నాయి వాచ్లు, పిల్లలకి, మనకి, పెద్దవాళ్ళకి, అవన్నీ. నెక్స్ట్ పక్కనే పర్ఫ్యూమ్స్ అండి. పర్ఫ్యూమ్లో కూడా ఎన్ని వెరైటీలు అసలు వాటిని మనము ఇష్టంగా కొనుక్కొని వాడగలుగుతామా అండి ఆ పర్ఫ్యూమ్ని? కానీ ఏదో చూసి ఆనందపడడం, మీలాంటి వాళ్ళకు చూస్తారు అని వీడియో తీశాను తప్ప అంత ఇంట్రెస్ట్గా అయితే ఏమనిపించలేదు. ఇక్కడ పట్టీలను కూడా వీడియో తీయించాను. ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూసారా పట్టీలలో కూడా. సిల్వరీ కొనలేని వారు ఎవరైనా సరే మీకు ఇష్టమైన డిజైన్లో పట్టీలను మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చార్మినార్ సంబంధించిన ఫ్రిడ్జ్ పెట్టుకునే మ్యాగ్నెట్ ఇవన్నీ ఉన్నాయండి. చార్మినార్ థీమ్లో మీకు ఇష్టమైన డిజైన్స్ ఎన్నో వెరైటీలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆ అబ్బాయి ఎంత కాస్ట్ అని అడిగితే 200-300 చెప్పాడు. మళ్ళీ 100 అన్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నాను అంటే, మేడం తీసుకోండి మేడం, 100కి 3 ఇస్తా, 2 ఇస్తా అని చెప్పి నా వెనకాల పడ్డాడు. కానీ నేను తీసుకోలేదు. ముఖ్యంగా నేను మెయిన్ పర్పస్ ఏంటంటే, చార్మినార్ ఓన్లీ యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే వెళ్ళానండి. అసలు నేను అక్కడ ఒక 10 రూపీస్తో కూడా ఏం పర్చేజ్ చేయలేదు ఆ రోజు. నార్మల్గా ఒక టీ తాగాను, బన్ తిన్నాను అంతే చార్మినార్లో. అంతకు మించి నేను వేరే ఏం చేయలేదు. నా ఒక వీడియో మాత్రమే తీసుకోవడానికి నాకు అంత టైం పట్టిందండి, అన్నింటిని చూపిద్దామని. ఇక్కడ మన తెలుగు అమ్మవారు అదేనండి, భాగ్యలక్ష్మి మందిర్ కూడా ఉంది చార్మినార్ కిందనే. అది కూడా నేను నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మీకు క్లియర్గా అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు. ఆ టైంలో రిటర్న్ అయ్యే టైంలో మంచిగా దర్శనం ఇచ్చింది అమ్మవారు. నేను ఆ రోజు లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే నాన్ వెజ్ తిన్నాను కదా, వెళ్ళొద్దు అని చెప్పి బయట నుండి తీశాను. కానీ మంచిగా దర్శనం అయింది. ఇక్కడ ఇయర్ రింగ్స్లో కూడా చూడండి, న్యూ కలెక్షన్స్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో. అబ్బా అసలు మన ఇయర్స్ ఉంటాయా అండి అవి పెట్టుకుంటే? ఎంత లెంతీగా, ఎంత బాగున్నాయి అసలు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైనా మనకైనా డైలీ వేర్ అంటే డైలీ ఎథనిక్ డ్రెస్ల మీద కూడా వేసుకునే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్పెడ్స్ అండి. స్పెడ్స్లో కూడా నేను చాలా వెరైటీలు చూసాను పెట్టుకొని. అది కూడా వీడియో పర్పస్ కోసమే పెట్టుకున్నాను. నేను ఏది కూడా నేను కొనలేదండి చార్మినార్లో. పక్కా మనం షాపింగ్ టైంలో వెళ్తున్నాం అనుకుంటే మాత్రం వాటర్ బాటిల్ని క్యారీ చేయాలి. అలాగే చార్మినార్లో చాలా దొంగతనాలు జరుగుతాయండి, చాలా కేర్ఫుల్గా మనం వెళ్ళాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సింది, అక్కడ మొబైల్స్ కూడా మేము వీడియో తీస్తాం, ఫోటో తీస్తాం, ఇవ్వండి అని అడిగితే మాత్రం ఏమాత్రం మీరు ఇవ్వద్దు. ఇచ్చారనుకోండి మొబైల్ పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, మనకు ఆ మొబైల్ దొరకదు. ఇక
మనం మోసపోయినట్టే. కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు వెళ్ళాలి. అలాగే ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ మాత్రం ఎలాంటివి కూడా మీరు వేసుకొని వెళ్ళొద్దండి లేడీస్ అయితే ముఖ్యంగా. ఎందుకంటే పిల్లలే మనకు అక్కడ తప్పిపోతున్నారండి, కిడ్నాప్ చేస్తున్నారు. ఐటమ్స్ మనం ఒంటి మీద ఉన్న మన జెంట్స్కి అయితే పర్సులు కూడా అసలు మన పక్కనే ఉండి ఎప్పుడు తీస్తారో కూడా తెలియట్లేదు, అట్లా చేస్తున్నారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే చార్మినార్లో షాపింగ్ టైంలో బార్గెనింగ్ అనేది కంపల్సరీ చేయాలండి. వాళ్ళు ఏం చేస్తారంటే మోసం ఉంటుంది. వాళ్ళు మనకు 500 చెప్పి లాస్ట్కు 200, 150 కూడా ఇస్తారండి. ఇది మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకొని వెళ్ళండి చార్మినార్ షాపింగ్కి వెళ్తే. ఎక్కడైనా కూడా చూడండి, నేను వీడియో తీస్తున్నానని చెప్పి రేట్లు అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో పెడతారా అమ్మ అంటే అవును అంటే రేటు చెప్పట్లేదు. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా, అందుకని చెప్పని వాళ్ళు ఇంకా కొన్ని ప్లేసుల్లో అయితే యూట్యూబ్ నేను వీడియో పెడతాను అంటే మాత్రం అసలు అలో చేయలేదు, వద్దమ్మా అని చెప్పి. వాళ్ళది తెలిసిపోతుంది కదా, టూ టైప్స్ రేట్స్ అని చెప్పని. నార్మల్గా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బార్గెనింగ్ చేయాలి చార్మినార్లో. మినిమం 10 రూపీస్తోని కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. 100, 200లో కూడా ఈజీగా ఒక 2-3 ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళొచ్చండి హ్యాపీగా. ఎన్ని కలర్ఫుల్ క్లిప్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి, చిన్నపిల్లల చెప్పులు ఉన్నాయి, మనకు సంబంధించిన చెప్పులు, షూలు, వెరైటీ కలెక్షన్స్. అబ్బబ్బబ్బా, అక్కడికి వెళితే మాత్రం అసలు మనకు ఒక ఫెస్టివలేనండి కనులకి. ఇక్కడ చూడండి, పిల్లలకి మనకి హెయిర్ బ్యాండ్స్, ఏంటి కొరియన్ క్లిప్స్, కొరియన్ హెయిర్ బ్యాండ్స్, ఈ ఫ్లవర్ టైప్లో ఉన్న డిజైన్స్. నేను మెయిన్గా అయితే పిల్లల్ని కానీ నేను కానీ రెడీ అవ్వాలనుకుంటే వెరైటీగా ఉండాలి. ఎవరు కూడా చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాం అనే రీతిలో మనల్ని వాళ్ళు అడుగుతారు చూడండి. మనం పెట్టుకున్న ఐటెం చూసి అలా అడిగితే నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. ఎక్కడ కొన్నారండి, ఇది ఎప్పుడు చూడలేదు, ఎక్కడ తీసుకున్నారని. నేను అలాంటి దానికోసం ఎదురు చూస్తాను ఎప్పుడైనా. అలాగా స్పెషల్గా మనం పెట్టుకున్న ఐటెం అయినా సరే, లేదా అది డ్రెస్సే కానీ చీరే కానీ బాగుంది అని ఒకరి నోటి నుండి వస్తే అదొక రకమైన ఆనందం అండి మనం చేసిన షాపింగ్కి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ ఓన్లీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయాలి, మీ అందరికి చూపించాలని ఉద్దేశంగానే తీశాను. కానీ ఎక్కడ కూడా నేను ఖర్చు చేయలేదండి, అసలు షాపింగ్ చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ నెక్లెస్, బ్రైడల్ వాళ్ళకి మాత్రం చాలా యూజ్ఫుల్ అండి చార్మినార్ షాపింగ్. అది ఒక్కొక్క సెట్ 300 ఫిక్స్డ్ రేట్ అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ మాత్రం ఎంత బాగున్నాయో అసలు. మొబైల్ ఆ లైటింగ్స్కి కొంచెం ఇలా ఎందుకో తెలియదు కానీ ఇలా లైటింగ్స్ కరెక్ట్గా షేక్ అవుతూ షేడ్లో అట్లా వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్. మీకు తెలిసే ఉంటుంది కదా ఈ బ్యాంగిల్స్ని ఏమంటారు చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అవి ఏం బ్యాంగిల్స్ అని. నేను చెప్పనా, మీరే చెప్పేస్తారా? ఓకే, నెక్స్ట్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇన్ని వెరైటీలు కదా అండి మన లేడీస్కి. అసలు జెంట్స్కి ఏముండే. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్, ఇవి 4 బ్యాంగిల్స్ అండి. 4 బ్యాంగిల్స్ సెట్ కూడా ఒక్కొక్క దగ్గర 300 ఉంది, 200 ఉంది, 100 ఉంది, 400 ఉంది. మినిమం 200, 300 మాత్రం పక్కాగా చెప్తున్నారండి. మనం ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. రేట్ ఇంత ఇవ్వండి, ఇస్తారా లేదో. వాళ్ళు ఇవ్వరని అనుకోండి, మనం ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళే మళ్ళీ మనం రిటర్న్ పిలిచి ఇచ్చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి షాపింగ్ టైంలో కంపల్సరీ. అసలు ఆ 4 బ్యాంగిల్స్ డిజైన్స్లో కూడా బాబా ఎన్ని వెరైటీస్ అండి అసలు. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్, డైలీ వేర్గా మన అమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వేసుకుంటారు కదా హ్యాండ్స్కి, గోల్డ్ కలర్లో ఆ బ్యాంగిల్స్ అండి. ఇవి ఏదైనా తీసుకో 100 రూపీస్. కొంచెం వైట్ షేడ్లో వచ్చినవి మాత్రం 200 ఎంత చెప్పాడండి. నార్మల్గా అట్లా ఒక సెట్ మాత్రం నేను హ్యాండ్కి వేసుకొని చూపించాను వీడియో కోసం అంతే. 100, 200లో మాత్రమే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం రేట్ పెట్టలేదండి. ఓకే అనిపించింది, వర్త్ బ్యాంగిల్స్ అవి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, 100, 200 సేమ్ ప్రైస్ అండి. ఇక్కడ మీరు ఏ సెట్ అయినా తీసుకోండి. మినిమం మనకి 100, 200లో బ్యాంగిల్స్ మాత్రం ఇట్లా కుప్పలుగా వస్తారు మినిమం అయితే. ఒకప్పుడైతే 60 రూపీస్కి సెట్ వచ్చేది ఇలాంటివి. ఇప్పుడు ఆ రేట్ పెంచేశారు. ఫస్ట్కి ఇప్పటికి ఇయర్కి రేట్లు పెంచుతున్నారు చార్మినార్లో కూడా. ఇది చూడండి ఎంత బాగున్నాయి అసలు, కలర్ఫుల్గా ముత్యాలతోని, బీడ్స్, స్టోన్స్తోని. అసలు చార్మినార్ అంటే మన హైదరాబాద్లో బ్యాంగిల్స్కి, ముత్యాలకి చాలా ఫేమస్ కదండి. అదొక పేరు వచ్చింది అంతే. ఇక చార్మినార్ అంటే మెయిన్గా ఏంటంటే జ్యువెలరీ, బ్యాంగిల్స్. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో బ్రైడల్ సెట్స్ కూడా. పెళ్ళి కూతురు మాత్రం చార్మినార్కి వెళ్తే
తప్పకుండా తనకు అన్నీ ఏమేమి కావాలనేది అన్నీ అసలు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ చూడగానే అన్నీ తీసుకోవచ్చు. ఆ అమ్మాయికి ఏమేమి అవసరం ఉంటాయి అనేది. నెక్స్ట్ ఇక్కడ అవే 4 బ్యాంగిల్స్‌లో ఇక్కడ కలెక్షన్. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ బీడ్స్‌లో అండి. చిన్నయి, పెద్దయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. లాంగ్‌యి, షార్ట్ చైన్స్ అవన్నీ. కానీ క్రౌడ్ మాత్రం తట్టుకోలేదండి. ఒక దగ్గర అయితే అసలు బ్రీతింగే ఆగిపోతుందా అనే ఇబ్బంది అనిపించింది. చాలా అంటే చాలా క్రౌడ్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను నేను ఆ రోజు. నెక్స్ట్ ఏమైందంటే ఒకరు ఇద్దరు పిల్లలు కిడ్నాప్ అయినారు. మరి ఏమైందో తెలియదు కానీ స్టేషన్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. పిల్లలు మాత్రం దొరకలేదు. మేము వచ్చేంత వరకు కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అండి. హెయిర్ బ్యాండ్ అనేది క్లిప్కి అలా ఫ్లవర్స్ని యాడ్ చేసి పెట్టారు. అది మనం హెయిర్కి పెట్టుకుంటే అసలైతే మనకు బెనిఫిట్ ఏంటంటే జుట్టు లేని వాళ్ళకైతే బెనిఫిట్ అండి. ఆ క్లిప్స్ వెనకాల చిన్నగా ముడేసుకొని దాన్ని కనబడనీయకుండా అలాంటి క్లిప్లతో కవర్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ మనకి. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ అలాంటివి సంబంధించినవన్నీ కూడా మీకు చిన్న చిన్నగా వీడియోలో నేను లెంతీ ఉండొద్దు అని చెప్పి అట్లా చిన్న చిన్న బిట్స్తో పెట్టాను నేను. నెక్స్ట్ ఇక్కడ బ్రైడల్గా అంటే పెళ్ళి కూతుళ్ళు వేసుకోవడానికి సెట్లు అండి అవన్నీ. పైన కింద మాత్రం సిల్వరీ, సైడ్లకు వేసుకునే సైడ్ బ్యాంగిల్స్ ఇవన్నీ 2, 2, 4, 4 అలా అమ్ముతున్నారు. ఇవి కూడా సిల్వర్, ఇవి బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో. నెక్స్ట్ ఇక్కడ చెప్పులు ఏదైనా ఫిక్స్డ్, కింద నేను బోర్డు పెట్టింది చూడలేదు, అతను అడిగితే ఇక్కడ చూపిస్తున్నాడు 150 ఫిక్స్డ్ రేట్ అమ్మా అని చెప్పి అన్నాడు. నార్మల్గా నేను కొనను, ఆల్రెడీ నేను ముంబైలో ఉన్నప్పుడు చాలా వాడాను వెరైటీలు. ఇది నాకు అక్కడ నుండి పోల్చుకుంటే ఈ షాపింగ్ తక్కువేనండి. ముంబై షాపింగ్తో పోల్చుకుంటే అక్కడ డిజైన్స్ కూడా మనకి ఇక్కడికి 1 year తర్వాతనే వస్తాయి ఏదైనా. నేను అది కూడా మీకు ఒకవేళ కుదిరితే నేను ఆ వ్లాగ్లు కూడా ముందు నేను చూపిస్తాను. ముంబై షాపింగ్ వ్లాగ్స్ కూడా నేను చేస్తే గిట్లా కంపల్సరీ పెడతాను షాపింగ్ సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న పూల హుండీలండి, ప్లాస్టిక్వి. ఇక్కడ ముత్యాలతను ఇతనైతే చాలా అసలు ఘోరంగా మనము మోసపోతామండి. అది వద్దు అంటే మన వెనకాలే వచ్చి ఎంత వెంటబడ్డాడంటే, మేడం మేడం ప్లీజ్ మేడం చూడండి సరే నా వీడియో కూడా యూజ్ అవుతుంది కానీ వీడియో తీయించుకున్నాను. తను ఏమన్నాడంటే ఫస్ట్ 300, 400 చెప్పాడండి ఒక్కొక్క మాలకి. లాస్ట్కి ఒక్క అడుగు ముందుకేస్తాను, వద్దు నువ్వే వచ్చావు కదా నాకు వద్దు అవసరం లేదు నేను తీసుకోను అంటే కూడా మళ్ళీ వెనకాల పడ్డాడు. 200 మేడం అన్నాడు, తర్వాత 100 అన్నాడు. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక 50కి ఇస్తాం మేడం, మీరే చెప్పండి మేడం లాస్ట్ 50కి ఇస్తున్నాం మేడం తీసుకోండి అన్నాడు. అయినా కూడా నేను ముందుకు ఒక అడుగు కూడా వేయలేదండి, అసలు తీసుకోలేదు. లైట్ తీసుకొని వెళ్ళిపోయాను అక్కడ నుండి. నెక్స్ట్ ఇక్కడ మేకప్ సంబంధించిన ఇది. అసలు మేకప్ ఐటమ్స్ అన్నీ తీసుకొని వాడచ్చా అనేది నాకు తెలియదు. ఆ రోడ్ సైడ్ మేకప్స్ అంతా, ఎందుకంటే ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్ అండి. మనకి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి బయట దొరికే ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్ అయినా కూడా తొందరగా మనం యూజ్ చేయొద్దండి ఫేస్కి. ఏది కూడా మనం ప్రయోగాలు చేయొద్దు. మన కంపెనీవి ఫస్ట్ మన హ్యాండ్ మీద మనం టెస్ట్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ మీద ప్రయోగం చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అండి, కొంచెం లాంగ్ సైజులో. ఇవి అయితే అన్నీ 200, 300 అట్లా రేట్ చెప్పాడు. కొన్ని చిన్న సైజు కూడా ఉన్నాయి, 100, 150. ఇక్కడ 100 అంత బోర్డు పెట్టాడు. ఇవన్నీ మీకు చూపించడానికి తీసాను. ఇక్కడ బ్యాగ్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ సేమ్ మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ మన సైడ్కి వస్తే చిన్నపిల్లలు ఏమనేవి కూడా చెప్పలు, ఇలాంటి అన్నీ తీసిందే ప్రతిదీ. అసలు ఎన్ని వీడియోలు అంటే అంత. ఇక్కడ స్పెడ్స్ మళ్ళీ మా ఆయన అంటున్నాడు ఇందాకే కదా ట్రై చేసావు మళ్ళీ ఎందుకులే అంటే మళ్ళీ అక్కడ నుండి ముందుకు వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ చూశాను. ఇందులో కూడా అంతేం వెరైటీ ఏమనిపించలేదు. ఇందాక చూపించిన దాంట్లో మాత్రం చాలా వెరైటీలు ఉన్నాయి, ఇవి కామనే కదా అని అక్కడ నుండి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చార్మినార్ కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ నేను బ్రాస్లెట్స్ అంటే నాకు కొంచెం పిచ్చే అండి, గాజుల కంటే ఎక్కువ వీటికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో బ్రాస్లెట్స్లో, అన్నీ ట్రై చేశాను. ఏది కొనొద్దు ఇది ఒక్కటి తీసుకుందాంలే ఈ బ్రాస్లెట్లలో ఏదో ఒకటి అనుకున్నాను, కానీ ఎందుకో అవసరమా ఈ టైంలో మనకి ఏముందిలే వీటితో ఇప్పుడు అనిపించి అన్నీ ట్రై చేశానండి బ్రాస్లెట్స్. మళ్ళీ లాస్ట్కి పాపం వాడు తీసుకుంటుంది కావచ్చు మేడం అని చెప్పి అన్నీ ఏది వేసుకొని చూసినా ఏమనలేదు. చూడండి ఈ బ్రాస్లెట్స్లో మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్తారా? మీకు కూడా అనిపిస్తుంది కదా మనం కూడా చార్మినార్ వెళ్ళాలి షాపింగ్ చేయాలి, ఓకే కనీసం షాపింగ్ చేయకుండా చూసొద్దాం
ఒక్కసారైనా సరే వెళ్ళొద్దామని చెప్పని. ఫ్రీ బస్సే కదండి, వచ్చేసి చూసేసి షాపింగ్ చేసేసి వెళ్ళండి, ఓకేనా. కూడా వచ్చాయి. ఈ హ్యాంగింగ్స్ టైం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటిది తీసుకుందామని అనుకున్నా కానీ 100 ఎక్కువ రేట్ అని చెప్పలేదండి. ఏది తీసుకున్నా 100 అన్నాడు. ఏమోలే ఇప్పుడు అంత అవసరం లేదులే, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే అని నేను అన్నీ ఒక 4, 5, 6 ఎన్నో కానీ అన్ని రకాలు ట్రై చేశాను. లాస్ట్కి మళ్ళీ అక్కడే పడేసాను. మా ఆయన కూడా అనుకున్నాడంట తీసుకుంటుందేమో అందుకే ట్రై చేస్తుందని. లేదు, తీసుకోలేదు. మనసులో ఇష్టం ఉండే, ఇదని కాదండి, నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా ఏదైనా కొనాలి అంటే ఒక 10 సార్లు ఆలోచిస్తాను. ఇది వర్తా, కొని నేను యూజ్ చేయగలుగుతానా, అవి పెట్టుకోగలుగుతానా, ఆ అమౌంట్ పెట్టినంత మనం కరెక్ట్గా యూజ్ చేయాలి కదా, అట్లాంటిదండి. మసాజ్ చేసే మిషన్ అండి, ఫేస్ మీద ఇలా మసాజ్ చేస్తుంది అవి. నెక్స్ట్ ఇక్కడ గ్లాస్ ఐటమ్స్లో ఒకటి నచ్చింది, కానీ చాలా డెలికేట్గా ఉందండి. అమెజాన్లో 600 చూపించింది, ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ చెప్పాడు, కానీ అంత వర్త్ అనిపించలేదు. చూసి అక్కడ పెట్టేశాను. ఓకేనండి, నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది చార్మినార్ షాపింగ్ది. చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.